హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటిల్లు ప్యూర్ వేస్. మనం ఈరోజు చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. అదే గుడిలో పెడతారు కదా ప్రసాదం పులిహోర, అది. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ చింతపండు పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాండి పెట్టుకుని అది వేడైన తర్వాత 3 పెద్ద స్పూన్ల నూనె వేసుకోవాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో మనం ఒక కప్పుడు పల్లీలను వేసుకోవాలి. అవి కొంచెం వేగాక మనం అందులో పోపు దినుసులన్నీ వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలును. అవి కొంచెం వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకులను కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మనం తీసుకున్న ఎంతైతే అన్నం కలుపుకుందాం అనుకుంటున్నామో దానికి తగ్గ పసుపును కూడా వేసుకోవాలి రంగు రావడానికి. అలాగే ఇందులో ఇంగువ పొడిని కూడా వేసుకోవాలి. ఇంగువ పొడి కొంచెం ఎక్కువే పడుతుంది ప్రసాదం పులిహోరలో. మా వంటలు మీకు నచ్చుతున్నట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నోటిఫికేషన్స్ వెంటనే మీకు వస్తాయి. పోపు వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో చిక్కగా తీసుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి. మనకు కావలసినంత వేసుకుని ఆ గుజ్జు బాగా దగ్గర పడే వరకు ఇలా ఉడకనివ్వాలి పోపుతో కలిపి. ఇదిగో ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పోపులో మనం తగినంత ఉప్పును వేసి కలుపుకోవాలి. ఉప్పు ఈ పోపుకు బాగా పట్టిన తర్వాత మనం ముందుగా వార్చి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి. అలాగే దీనికి పెట్టుకునే ఆవని కూడా మనం కొంచెం ఆవాలు, ఉప్పు, కొంచెం ఓ ఎండుమిరపకాయ వేసి మిక్సీ ఆడి పౌడర్ కింద చేసి పెట్టుకోవాలి. ఈ పోపులో ఈ అన్నం అంతా శుభ్రంగా కలుపుకున్న తర్వాత కొంచెం వేడి తగ్గాక ఆ పొడిని ఇప్పుడు వేసుకుందాం. ఇదిగో ఈ అన్నానికి 1 స్పూన్ పొడే పడుతుంది. వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా మొత్తం అన్నానికంతా పట్టేలాగా కలిపేసుకుని ఒక్క క్షణం ఉంచుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇదిగోండి తీసేసుకున్నాను. ఇదే మన ప్రసాదం పులిహోర గుళ్ళో పెట్టేది. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.